ఓం నమో వెంకటేశాయ. సర్వస్తోత్ర నిధి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినటువంటి సబ్స్క్రైబర్స్ కూడా ధన్యవాదాలు. అలాగే నన్ను ప్రోత్సహించినటువంటి నా స్టూడెంట్స్ వీళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. అలాగే ఈరోజు మనం 2000 మంది సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి మనం సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. మళ్ళీ నెక్స్ట్ చెప్తాను. సో నవ్వించండి ఇదని చెప్పి కట్ చేసిన తర్వాత ఇలా తమ్ము కట్టాలి. దేవుని ప్రసాదం కట్ చేసి అందరూ వచ్చేది మా మేడమే కొట్టని. కొంచెం అది క్రీమ్ లేకోకుండా లోపల ఇది పెట్టేస్తారు. కొంచెం పెడతాలి. ఫోటో కానీ తీస్తాను. ముందు శంకు తర్వాత చక్రం. ఒక్కొక్కరుగా నాకు కొంచెం ఫ్లవర్ కేక్ అనుకుంటున్నా, వైల్డ్ ఫ్లవర్ కేక్. ఈరోజు మేము 2000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారని సర్వస్తోత్రనిధి యూట్యూబ్ ఛానల్కి ఆ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నామండి. వీళ్ళంతా కూడా స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, అందుకని దాని గురించి కొంచెం తొందరగా చెప్తారు. నారాయణ క్లాస్ నేను స్టార్ట్ చేసుకున్నప్పుడు నాకు నిజంగానే హెల్త్ బాగాలేదండి. ఈ ఇయర్ 2024 మేలో నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆ తర్వాత అప్పుడు నాకు మెడిసిన్స్ వాడుతున్నా కానీ ఏదో ఒక రకమైనటువంటి ఇది. తర్వాత ప్రసన్న మేడం గారు చెప్పారు, నారాయణలో ఒకసారి చెప్తున్నాను చూడండి. అది పుస్తకం పట్టుకున్నాక నాకు నిజంగా నేను అనుకున్నా ఒకవేళ ఇలా మెడిసిన్స్కి తగ్గినా తగ్గుతుందో నాకు తెలియదు, కానీ ఈ బుక్ పట్టుకొని చదువుతున్నాను. ఈ బుక్ కంప్లీట్ అయ్యేటప్పుడు నాకు ఏమీ ఉండకూడదు దీంట్లో, నాకు తల తిరగటం అలా ఉండేది బాగా అని అనుకున్నా. నిజంగానే నాకు ఈ నవంబర్లో తిరుమలలో పెట్టారండి. అప్పటికే మాకు బుక్ కంప్లీట్ అయిపోయింది. నారాయణ కంప్లీట్గా 100 శ్లోకాలు చెప్పేశారు. అప్పటికి నేను అనుకున్నా ఇది అయిపోయాక నేను ఒకసారి ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళాలి చూద్దాము అని. నిజంగా వెళ్ళాను. నేను నవంబర్ 13 ఎప్పుడో వెళ్ళాను, డిసెంబర్ 6 ఎప్పుడో వెళ్ళాను. వెళ్తే తీయించుకున్నాక వాళ్ళు క్లియర్గా ఉందండి, మీకు ఏ మాత్రం క్లాట్ అనేది లేదు, మీకు బ్రెయిన్ నీట్గా క్లియర్గా ఉందన్నారు. నేను విజయవాడలో చూపించుకున్నప్పుడు నాకు దగ్గర 6 క్లాట్స్ ఉన్నాయి, చిన్న నర్వ్స్ దగ్గర అక్కడ. ఆ రిపోర్ట్స్ ఉన్నాయి నా దగ్గర, ఈ రిపోర్ట్స్ ఉన్నాయి 2. అంటే నేనేదో గొప్పగా చెప్పడం అని కాదు, ఆ బుక్ పెట్టుకొని చదువుతున్నామంటే దాన్ని ఆ ఇదంతా కూడా నిజంగా చెప్తున్నాను, హార్ట్ఫుల్గా మా ప్రసన్న మేడం గారికి దక్కుతుంది అది. దానివల్ల మీరు కూడా కొందరు జాయిన్ అవ్వండి. జాయిన్ అవి ఆరోగ్యపరంగా లేని వాళ్ళు ఇప్పుడుండే ఈ మెడిసిన్స్ అవి వేసుకునే కన్నా వేసుకోండి, వద్దంటంలా. బట్ నమ్మకంగా ఆ బుక్ పట్టుకొని చదవండి, మీకు 100కి 200% మీకు రిజల్ట్స్ వస్తుంది. సో నేను ఈ విషయం అయితే నేనే అండి, సాక్షి ఎవరు లేదు, నేనే వచ్చి చెప్తాను అన్నమాట. ధైర్యంగా చెప్తున్నాను, కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. నేను ఆ బుక్ వల్లే నాకు అస్సలు క్లియర్ అయిపోయింది. మేడం అన్నారు, నాకు విజయవాడలో చూపించుకున్నాను నేను రమేష్ హాస్పిటల్లో. వాళ్ళు అన్నారు, హరిణి మేడం డాక్టర్ గారు, ఇది కొంచెం మీరు లైఫ్ లాంగ్ వేసుకుంటూనే ఉండాలమ్మా ఈ మెడిసిన్ అని. సో నేను అది చూపించాక ఇక్కడ న్యూరో వాళ్ళకి కూడా చూపించాను సెన్స్లో, వద్దమ్మా అవి ఆపేయండి ఇంకొద్దని వాళ్ళే అన్నారు. ఇప్పుడు నేను స్టిల్ ఆ మెడిసిన్ ఆపేశాను, ఓన్లీ ఇవే వేసుకున్నాను. కొంచెం కొలెస్ట్రాల్ ఇది తప్ప నుంచి ఏమి వేసుకోవట్లేదు. బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ వచ్చినాక దానికి సంబంధించిన మెడిసిన్ ఏమి వేసుకోవట్లేదు. అది ఎస్పెషల్లీ నారాయణేమో ఆ బుక్ చదవడం వల్లే నాకు తగ్గింది. ఇదైతే నేను కాన్ఫిడెంట్గా భగవంతుడు నమ్మి ఆ మేడం గారు అలా చెప్పడం వల్ల ఆ పదాలు చదవటం, ఆ రాగము అసలు ఎవరు మేము కొండ మీద చదివినప్పుడైతే 1500 మంది చదివామండి. అందులో ఆ 1500 మంది రాగం ఎలా ఉందంటే మాకు నేర్పించిన మా మేడం అదే రాగం అన్నమాట. మేము ఎక్కడ ఆపుతామో వాళ్ళు అక్కడే ఆగుతారు. నాకు అది చాలా మెరాకిల్గా ఉంది. ఇప్పుడు ఒకరు ఒక శ్లోకం నేర్చుకున్నా అంటే నేను ఒకలాగా పలుకుతాను, ఇంకొకరు ఇంకోలా పలుకుతారు. అలా కాదు, 1500 మంది అలాగే చదువుతున్నారంటే ఈ గురువులు ఎలాంటి వాళ్ళు అనేది నాకు మా నలుగురు నేర్పించి
నేర్పించడం వల్ల వాళ్ళకేమి చిన్నంత చీమంతా కూడా వాళ్ళకేమి ఇది ఉండదు. మనం నేర్చుకొని వాళ్ళు తప్పులు చెప్తున్నారు నేర్చుకొని కోపం చేసుకోకుండా చదివితే అది ఎంత హార్ట్ఫుల్లో ఎంత ఇదిగా ఉంటుంది అనేది దానికి నిదర్శనం నేనే, అన్నిటికీ నేనే చెప్తున్నాను. అది నారాయణ బుక్లో కానీ ఏది కానీ మూక పంచశతి కూడా అంతే, అంతా బాగుంటుంది. మూక పంచశతి, సౌందర్యలహరి, శివానందలహరి, వెంకటేశ్వర సహస్రనామాలు ఎవరు పొద్దున్నే మా కోసం మేడం లేచి చెప్పాలన్న అవసరం లేదండి. పాపం ఆవిడే లేపుతారు, మేము ఆ లింక్ పెట్టి జాయిన్ అయ్యి మేమందరం ఎంతో సంతోషంగా వెంకటేశ్వర సహస్రనామాలు చదువుతున్నాం రోజు. సో ఇవన్నిటి కూడా ప్రసన్న మేడం గారు కారణం. మేము ఇలా ఉండి ఇలా పలుకుతున్నామన్నా కూడా ఆ వాక్ కూడా ఆవిడదే అని. ధన్యవాదాలు మేడంకి. నమః. నాకు ప్రసన్న అక్క అసలు 15 సంవత్సరాలంటే మేము ముగ్గురు ఫ్రెండ్షిప్ అండి. 2009లో మేము కలిసాము అందరూ. ప్రసన్న అక్క, రాజేష్ అక్క, మేము ముగ్గురు ఇప్పటి వరకు మేము ఇలాగే ఉన్నాము. ఎక్కడికి పోయినా ముగ్గురు వెళ్ళడము, ఎక్కడికి అయినా. కానీ మాకు ఈ ఫీల్డ్లో ఈ ఆధ్యాత్మిక అనేది మాకు ముందంతా ఎక్కువ తెలియదు, ఈ శ్లోకాలు అవి అన్నీ. కానీ అక్క దగ్గరికి వచ్చాక అక్క వల్ల పరిచయం అయినాక అక్కతో పాటునే మొత్తం ఈ శ్లోకాలు, విష్ణు సహస్రనామము, లక్ష్మీ సహస్రనామము, మూక పంచశతి, నారాయణీయము అన్నీ నేర్చుకున్న తర్వాత ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో చాలా నా దీంట్లో అయితే చాలా మార్పులు వచ్చాయి. మా పిల్లలు కానీ మా ఇంట్లో చాలా, నేను దీని తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా అసలు మాటలు రావడం లేదండి చెప్పడానికి. ఓకే. శ్రీ మాత్రే నమః. నాకు ప్రసన్న లక్ష్మి గారు 15 ఏళ్ళ నుంచి ఫ్రెండ్షిప్, చాలా ఫ్రెండ్షిప్. ఒకరోజు పడుకొని ఉంటాం, అంటే దగ్గరే ఉంటాము, ఒకే చోటు పడుకుంటాము, చాలా వరకు దగ్గర ఉంటాము. ఒకరోజు ఎందుకో నాకు ఈ భావనలో ఈ సౌందర్యలహరి నేర్చుకోవాలంటే చాలా ఇష్టము. రోజు తనకు చెప్పేదాన్ని పడుకున్నప్పుడు. ఒకరోజు ఏంటి నాకు చెప్పరా అడుగుతుంది. చెప్తాను. అలా స్టార్ట్ అయ్యి చివరికి ఈ విధంగా 2000 సబ్స్క్రైబర్స్కి వచ్చాము. అర్థం కాదు, ఏదో చెప్పాలనుకోలేదు. అలా నాతో పాటు అదే గూగుల్ మీట్ పెట్టుకొని ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళ ద్వారా అలా ఇది ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఇందులో సౌందర్యలహరి, శివానందలహరి, నారాయణ, మూక పంచశతి చాలా ప్రోగ్రామ్స్ ఫ్రెండ్స్ ద్వారా అంతా ఇదైపోయి ఈరోజు 2000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. క్లాప్స్ కొట్టండి. అది ఏదో మనసులో ఉంటది. ఎన్ని చెప్తారో అసలు అదే ఇట్లా పడుకుండేది రోజు. మళ్ళీ మాత్రే నమః అండి. నాకు మేడం గారు ఒక 3 years నుంచి బాగా తెలుసు. ఎన్నో సార్లు దైవ దర్శనం అయితే ఎవ్రీ మంత్ 2 times చేయించారు మాకు, తిరుమల దైవ దర్శనము. అక్కడి నుంచి భగవద్గీత మీద శ్రద్ధ కలిగించారు. నాకైతే ఒక 1 yearగా హెల్త్ బాగాలేదండి. మేడం గారు ఈ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఆమె చెప్పిన ఈ శ్లోకాల పైన మేము భక్తితో బాగా వినడం వల్ల, నేనైతే క్లాసెస్ అటెండ్ కాలేదు కానీ విన్నాను అన్నీ. ఆ శ్రవణం వల్ల కూడా నాకు హెల్త్ అయితే కొంచెం ఒక 75% బాగుందండి. దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేడం గారికి. మేడం గారు ఇలానే నెక్స్ట్ ఇయర్ ఒక 5000 మెంబర్స్ని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రిప్షన్ కావాలనేసి సంతోషంగా చెప్తున్నాను. చేరాలి, అందరూ కూడా చేరండి. అది కాకుండా మెయిన్ ఏమంటే, నేను ఇంతకుముందు యూట్యూబ్లో పిచ్చివన్నీ చూసేదాన్ని. ఇప్పుడు అవన్నీ చూడకుండా రోజు ఒక టైం టేబుల్ ప్రకారం టైం టు టైం క్లాసెస్ కండక్ట్ అయ్యి లక్షణంగా దైవంకి సంబంధించినవన్నీ ఆధ్యాత్మికంగా అన్నీ నేర్చుకుంటున్నామండి. దీనికైతే చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను మేడం గారికి. ఓం నమో నారాయణాయ. నా పేరు ధనలక్ష్మి అండి. మొదటిగా సర్వస్తోత్ర నిధి ద్వారా మా అందరి సభ్యులందరి తరపున మేడం గారికి ధన్యవాదాలు. ఎందుకంటే మమ్మల్ని ఇంత ఇదిగా తీసుకొచ్చి అసలు ఎక్కడెక్కడ ఉన్నామో ఏమో తెలియదు. ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టుగా అందరినీ ఒక పందెంలాగా ఏర్పాటు చేసి ఇంతమందిని ఇంత చక్కగా ఒక చోట కూర్చోబెట్టి, మేము ఇంట్లో అందరినీ కూర్చోబెట్టాం కానీ మేడం గారు ఇక్కడ మమ్మల్ని ఒక గంట కదలకుండా కూర్చోబెడుతున్నారు. అట్లా కూర్చోబెట్టి మా చేత అన్నీ చెప్పించి, అప్పుడు అవాకులు చవాకులు కొన్ని పడతానే ఉంటాయి. అవి పడితేనే మేము దారిలోకి వస్తున్నాము.
కాబట్టి అసలు రేపు క్లాస్ అంటే ఈరోజే అమ్మ మేడం మళ్ళీ రేపు ఏమంటారు అని చెప్పి ఈరోజే కొంచెం మా పిల్లలైతే ఇప్పటికీ అంటారు అమ్మ ఏం ఎగ్జామ్ రాస్తున్నావు మనమని. ఒక రూమ్లోకి వెళ్ళిపోయి తలపేసుకొని మొన్న అసలు మా మనవాడు వచ్చి వాడు కూడా అన్నాడు, నానమ్మ ఏం చదువుకుంటున్నావు, ఎగ్జామ్ రాస్తున్నావు. ఎగ్జామ్ కాదమ్మా, మా మేడం కరెక్ట్గా చెప్పకపోతే మీరు నేను అది కూడా చెప్పాను మేడం, మహాప్రాణాలు అంటారా, ముందు నాకు తెలిసేది కాదు, ఇప్పుడు మేడం దగ్గరికి వెళ్ళాకే నాకు తెలిసింది అని చెప్పాను. అసలు మేడం గారు అయితే అంటే ఆవిడికి నేను పరిచయం లేదు, నాకు మాత్రం మేడం గారు అది ఎస్విబిసి ఛానల్లో నాద నీరాధన మండపం మీద మేడం గారిని ఎప్పుడు చూసేదాన్ని. నాకు ఎందుకో మాట చాలా చాలా ఇష్టంగా అనిపించేది. ఆ మాట నేను శ్రీదేవితో కూడా చెప్పాను. మళ్ళీ శ్రీదేవి గారి ద్వారానే నాకు మేడం గారితో ఇట్లా పరిచయం ఏర్పడింది. ప్రతిరోజు చూస్తాను లేదండి, అబ్బాయి ఇవిడ ఎంత బాగా చదువుతున్నారు కదా నిజంగాని. ఒక విధంగా చాలా చాలా గర్వంగా అనిపించేది అన్నమాట. అబ్బా ఆవిడ ఎంత బాగా చదువుతున్నారు కదా, అట్లా రోజు పారాయణానికి వస్తారు, అట్లా కూర్చుంటారు కదా అని ప్రతిరోజు అదొక నా దైనందిక చర్యలు అదొకటి అయ్యేది అన్నమాట. ఎస్విబిసిలో ఆవిడ కనపడకపోతే ఒక ఇబ్బందిగా ఫీల్ అయ్యేదని. అందుకే దేవుడు ప్రతిరోజు నాకు ఆవిడ గొంతు నినమని చెప్పి ఇట్లా పెట్టాడేమో. అది మాత్రం క్రెడిట్ మాత్రం శ్రీదేవికి. నాకు అందుకైతే తెలియదు మేడం గారితో అసలు ఎట్లా ఈ లింక్ వస్తుందా లేదా అనేది కూడా నాకు తెలియదు. శ్రీదేవి ఎందుకో ఇట్లా చెబుతూ ఇట్లా అనేసరికి శ్రీదేవి నేను కూడా జాయిన్ అవుతాను అనేసరికి తను జాయిన్ చేశారు. శ్రీదేవికి కూడా ఈ తరపున కృతజ్ఞతలు తెలియజేయాలి. మళ్ళీ అసలు ఇంకా మాటలైతే రావటం లేదమ్మా. నేనైతే అనుకోలేదు ఇట్లా ఇన్ని చదువుతాను ఇట్లా అని చెప్పి. నారాయణం చదివిన రోజు, పుస్తకం అయిపోయిన రోజు అయితే ఒక గంట సేపు నా కళ్ళల్లో ఆనందపడిపోవాలి వచ్చింది. అసలు అది పూర్తి చేస్తానా నేను, నాకు ఎన్ని అంటే నాకేమన్నా ఆటంకాలు వస్తాయేమో అని ఇబ్బంది ఫీల్ అయ్యాను. అటువంటిది ఏమీ రానివ్వకుండా వెంకటేశ్వర స్వామి ప్రసన్న మేడం గారి ద్వారా నాకు ఇట్లా ఈ అవకాశాన్ని కల్పించారు. దాంతో మేడం గారికి శతకోటి వందనాలు. అట్లాగే అప్పుడప్పుడు మాకు మేడం గారు లేకపోయినా ఆ లోటు లేకుండా మేము ఉన్నామంటూ భాగ్య మేడం గారు, కుమారి మేడం గారు ఇద్దరు నేర్పించారు. వాళ్ళకు కూడా నాకు ధన్యవాదాలు. అతి తక్కువ కాలంలోనే మేడం గారు ఇంతమంది 2000 మంది వ్యూయర్స్ సబ్స్క్రిప్షన్ తెచ్చుకున్నందుకు చాలా గర్వంగా ఉంది నాన్న. థ్యాంక్ యూ. నా పేరు ఉదయలోచన. నాకు ఏమీ తెలియదండి. మా మేడం ప్రసన్నలక్ష్మి గారి దగ్గర చాలా నేర్చుకున్నాను నేను. ఇవన్నీ ఉన్నాయని కూడా నాకు తెలియదు. సౌందర్యలహరి కానీ ఇది కూడా అన్నీ ఆ తల్లి బాగా నేర్పించారు. ఆమె చదువు తక్కువ లో క్లాస్ వాళ్ళకి కూడా తక్కువ చిన్న చదువు 4th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ వాళ్ళకి కూడా ప్రతి అక్షరము చెప్పించి వాళ్ళు ఈరోజు చాలా బాగా చదువుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా అంత బాగా నేర్పిస్తారు ఆమె. క్లాస్ అంటే అందరూ భయం కూర్చునేస్తాము, టైం ప్రకారం కూర్చునేస్తాము. ఇంట్లో వాళ్ళకి కూడా స్ట్రిక్ట్ గా చెప్పేస్తాం, డిస్టర్బ్ చేయకూడదని. బాగా చెప్పిస్తారు ఆమె. నా పేరు పుష్పలత. సర్వస్తోత్ర నిధి ద్వారా నాకు ప్రసన్న లక్ష్మి గారు పరిచయం అయినారు. ఆ గ్రూప్ లో నేను జాయిన్ అయ్యాను. అంతకు ముందు నాకు డివోషన్ స్టడీలు, స్తోత్రాలు అంటే ఏమీ తెలియదు. ఎంతసేపు ఎంటర్టైన్మెంట్ లో ఉన్నాను. ఈ 3 years నుంచి నేను మేడం గారి దగ్గర ఒక 7 పుస్తకాలు, సుందరకాండ కానీ, సౌందర్యలహరి కానీ, శివానందలహరి, మూగ పంచసతి, నారాయణీయము, సౌందర్యలహరి, ఇవన్నీ ఇలాగా ఒక 7 పుస్తకాలు, లక్ష్మీ సహస్రము, ఇంకోటి లక్ష్మీ నరసింహ స్తోత్రము, ఇలాగ ప్రతి శ్లోకాలు పలకడం కానీ నేర్చుకోవడం కానీ పర్ఫెక్షన్ రావడం అంటే మేడం గారి దగ్గర నేర్చుకుంటేనే మాకు వచ్చింది. ఇలాగ మాకు నేర్పించి మళ్ళీ మర్చిపోతామనే ఒక ఉద్దేశంతో మళ్ళీ యూట్యూబ్ అనే ఒక ఛానల్ పెట్టి మేడం మళ్ళీ మేము ప్రాక్టీస్ చేసుకోవడానికి మళ్ళీ ఇంకొక గంట టైం తీసుకొని మళ్ళీ యూట్యూబ్ ఛానల్ చేసి ఆ చెప్పిన శ్లోకాలని మళ్ళీ మేము యూట్యూబ్ ద్వారా చూసి నేర్చుకోవాలని మళ్ళీ ఒక యూట్యూబ్ ఛానల్ని పెట్టారు. ఈ వేళటికి ఆ యూట్యూబ్ ఛానల్లో 2K సబ్స్క్రైబర్స్ అయినారు. ఇంకా మేడం గారి వల్ల ఇంకో ఎంతో మంది, మేము దగ్గరగా ఉన్నాము దూరంగా ఉన్నామని కాకుండా అందరూ ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాలాగా ఇలాంటి అన్ని స్తోత్రాలను నేర్చుకొని దేవుడికి దగ్గరగా చేరేదానికి ప్రయత్నం చేయాలని ఇక్కడ అందరి తరపున మేడం గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. మా ప్రసన్న లక్ష్మి మేడం గారికి, నాకు కూడా మా శిష్య బృందానికి అందరికీ నమస్కారాలు. కానీ నాకు స్తోత్రాలు శ్లోకాలు ఏది నాకు రావు. ఫస్ట్ మొదలైతే
కానీ మేడం దగ్గర నేను 3 ఇయర్స్గా నాకు ఏ భగవంతుడు చాగంటి గారు రేడియోలో ప్రవచనాలు ఇచ్చేవాళ్ళు అనమాట. మూక పంచసతి, సౌందర్యాల హరి, శివానందాల హరి అని చెప్పేవాళ్ళు. ఈ శ్లోకాలు అంటే ఏమో తెలియదే, వీటి వివరణ మనకు తెలియదే అని బాధపడేదాన్ని. నాకు మేడం గారు దొరికినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మేడం ద్వారా నేను చాలా శ్లోకాలు నేర్చుకున్నాను. నేను మాటల్లో వర్ణించలేకపోతున్నాను. జై శ్రీమన్నారాయణ.